నమస్తే వెల్కమ్ టు ఓకే టీవీ ఎంటర్టైన్మెంట్. ఎన్టీఆర్, రామ్ చరణ్, అల్లు అర్జున్ ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోలు. వీరికి పాన్ ఇండియా లెవెల్లో గుర్తింపు కూడా ఉంది. కోట్లలో అభిమానులు కూడా ఉన్నారు. అయితే ఈ ముగ్గురు స్టార్ హీరోల జీవితాలకు సంబంధించి ఒక సెంటిమెంట్ ఉంది. టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా చలామణి అవుతున్న ఎన్టీఆర్ 2011లో లక్ష్మీ ప్రణతిని వివాహం చేసుకున్నాడు. ఈ శుభకార్యం జరిగిన కొన్ని రోజులకే అదే ఏడాదిలో అల్లు అర్జున్ స్నేహారెడ్డితో కలిసి 7 అడుగులు నడిచారు. ఇక ఆ మరుసటి ఏడాది రామ్ చరణ్ ఉపాసనతో కలిసి వైవాహిక బంధంలోకి అడుగుపెట్టాడు. అయితే ఈ ముగ్గురు హీరోలు కూడా ఒకరి తర్వాత ఒకరు పెళ్లి పీటలు ఎక్కారు. దానికి కారణం ఒక హీరోయిన్. అవును, ఆమె ఈ విషయాన్ని బయటపెట్టింది. ఈ ముగ్గురు హీరోలంతా పెళ్లి చేసుకోవడానికి నేనే కారణం అంటూ చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఆమె ఎవరో కాదు, టాలీవుడ్ మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా. గతంలో తమన్నా ఏ హీరోతో నటిస్తే ఆ హీరోకి పెళ్లి జరుగుతుందనేది ఒక సెంటిమెంట్ గా బలంగా తెరపైకైతే వచ్చింది. ఒక ఇంటర్వ్యూలో రామ్ చరణ్ తో మాట్లాడుతూ తమన్నానే ఈ విషయాన్ని బయటపెట్టింది. చరణ్, నువ్వు ఒకటి ఇక్కడ గమనించావా? నేను ఎవరితో నటిస్తుంటే ఆ హీరోలంతా కూడా పెళ్లి చేసుకుంటున్నారు అని చెప్పింది. దానికి రామ్ చరణ్ కూడా రియాక్ట్ అవుతూ, అవును, రచ్చ సినిమా షూటింగ్ అప్పుడు నువ్వు నాకు ఇదే చెప్పావు. అయితే అప్పుడు నేను పెద్దగా సీరియస్ గా తీసుకోలేదు. కానీ జరుగుతున్న సంఘటనలు బట్టి చూస్తే నాకు ఆశ్చర్యం అనిపించింది. రచ్చ షూటింగ్ పూర్తయ్యే లోపే అమ్మా నాన్న నాకు పెళ్లి ఫిక్స్ చేయడం, ఉపాసనతో నిశ్చితార్థం, ఆ తర్వాత పెళ్లి అన్నీ కూడా చకచకా జరిగిపోయాయని చెప్పుకొచ్చాడు రామ్ చరణ్. రామ్ చరణ్, తమన్నా జంటగా రచ్చ సినిమాలో నటించారు. ఈ సినిమా విడుదల కాకముందే రామ్ చరణ్ ఉపాసనను వివాహం చేసుకున్నారు. అంతకుముందు ఎన్టీఆర్ నటించిన ఊసరవెల్లి చిత్రంలో తమన్నా కథానాయికగా నటించింది. ఆ సినిమా షూటింగ్ సమయంలోనే ఎన్టీఆర్ కూడా పెళ్లి చేసుకున్నారు. అలాగే అల్లు అర్జున్ కూడా బద్రీనాథ్ సినిమా షూటింగ్ సమయంలో ఉన్నప్పుడే 3 ముళ్ల బంధంలోకి అడుగుపెట్టారు. మొత్తానికి ఈ ముగ్గురు హీరోలు తమన్నాతో సినిమాలు చేస్తున్నప్పుడే పెళ్లిపీటలు ఎక్కడం అనేది యాదృచ్ఛికంగా జరిగినా అందరికీ ఆశ్చర్యంగా కలిగిస్తోంది అంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. వీరే కాదు, తమన్నా కార్తీతో ఆవార చిత్రంలో నటించింది. ఆ సినిమా రిలీజ్ అయ్యాక కార్తీ కూడా పెళ్లి చేసుకున్నాడు. అయితే ప్రభాస్, రామ్ విషయంలో మాత్రమే జరగలేదు. ఇప్పటికీ వారు బ్యాచులర్స్ గానే మిగిలిపోయారు. మరోవైపు తమన్నా కూడా ఇంకా పెళ్లి చేసుకోలేదు. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ ఓకే టీవీ ఎంటర్టైన్మెంట్.